హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో మనం చాలా రోజుల నుంచి పక్కన పడేసి ఉండే శారీస్ని మనం అవుట్ఫిట్స్ కింద ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో, అంటే నేను కన్వర్ట్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అండ్ అట్లాగే ఫ్యూచర్లో కన్వర్ట్ చేసుకునే కొన్ని డ్రెస్సెస్ గురించి రెఫరెన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా మంచి మంచి ఐడియాస్ తోటి మీ అవుట్ఫిట్స్ని మీరే డిజైన్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా నా అవుట్ఫిట్ విషయానికి వస్తే, ఇది వచ్చి ఒక మంచి జార్జెట్ శారీ అనమాట. మంచి అంటే చాలా సాఫ్ట్ దూదిలాగా మెత్తగా ఉండే జార్జెట్ శారీ. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఒక 400 చేంజ్ అట్లా ఉండింది. ఇప్పుడు 2 కాస్ట్ ఉన్నాయన్నమాట. 287 ఒకటి, 300 చేంజ్ ఒకటి, 2 ఉన్నాయి. సో దీనికైతే మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇది కాదు. దీనికి వచ్చి ప్లెయిన్ ఎల్లో కలర్లో వచ్చింది. దీన్ని నేను తీసుకున్న పర్పస్ కూడా అదేనండి. కొద్ది రోజులు శారీ కింద వేసుకొని ఆ తర్వాత డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకున్నామని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. మంచి ఫ్లోరల్ ప్రింట్, గ్రీన్ అండ్ వైట్ అండ్ అట్లాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా తక్కువ కాస్ట్ అనమాట. ఇది వచ్చి జార్జెట్ మెటీరియల్. దీనికైతే లోపల ఈ క్లాత్ అనేది రాలేదు. సో ఇది నేను సపరేట్గా స్టిచ్ చేసుకున్నాను. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ ఈ జుమ్కాలు అయితే ఇది చాలా తక్కువ కాస్టేనండి. రీసెంట్గా తిరుమలకి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. సో ఈ విధంగా టోటల్ నా అవుట్ఫిట్ అనమాట. ఈ లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో ఆమె కీర్తి భట్ ఉన్నారు కదా, సో ఆమె ఆల్రెడీ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకుంది నేను చూసాను అనమాట. సో అదనమాట. సో దాంతోనే ఈ శారీ అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసింది అనమాట. ఇది నాకు ప్లెయిన్ శారీస్ ఎక్కువగా ఉండేయండి. పెళ్ళికి ముందు అండ్ అట్లాగే పెళ్ళి తర్వాత కూడా ప్లెయిన్ శారీస్ అనేవి ఎక్కువగా ఉండేవి అనమాట. నేను ప్లెయిన్ శారీస్కి లేస్ కుట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సరే పెయింట్ వేసుకోవడం కానీ ఆ విధంగా చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు పుట్టడంతో టోటల్గా అవన్నీ స్టాప్ చేసేసాను అనమాట. సో ఇది కూడా ఒక ప్లెయిన్ శారీ. దీనికి వచ్చి ఇద్దండి ఈ విధంగా ఒక క్లాత్ అనేది తీసుకొని దీన్ని స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చి ఫుల్ ప్రిల్ అనమాట, గేరా అంటారు దాన్ని. సో ఆ విధంగా ఫుల్ గేరా వచ్చిందనమాట. చాలా అంటే చాలా గేరా, పెద్ద లాంగ్ ఫ్రాకు. ఈ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా మొత్తం అంతా ఫుల్ గేరా అనమాట. ఫుల్ అండ్ ఫ్రిల్. టోటల్ శారీ అనేది నేను మొత్తం ఫ్రాక్కే వాడేశాను. ప్యాంట్ లేదు, చున్నీ లేదు, దీంట్లో జస్ట్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇట్లాగే ఈ క్లాత్ అనేది సపరేట్గా తీసుకొని దీనికి ఒక చిన్న లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట. అంటే ఈ క్లాత్కి ఈ ప్లెయిన్ క్లాత్కి మధ్యలో బార్డర్ లాగా ఇది అటాచ్ చేశాను. సో ఈ విధంగా ఉంది. డ్రెస్ అయితే ఇద్దండి ఈ విధంగా ఉంది. ఫ్రంట్ అయితే వీనెక్ టైప్లో వచ్చింది. బ్యాక్ వచ్చి బ్యాక్ నెక్ కొంచెం హెవీగానే ఉంటుంది. అండ్ ఇట్లా వచ్చి హ్యాండ్స్ వచ్చి పలచగా ఉన్నాయన్నమాట. లైనింగ్ అయితే యూజ్ చేయలేదు. అదొక స్టైల్ అనమాట. కింద పట్టి లాంటిది ఒకటి పెట్టాను. అంటే ఫస్ట్ ప్రయోగాలు చేసే దాంట్లో ఈ విధంగా అనమాట. సో ఇదైతే ఫుల్ లెంత్ గేరా వచ్చిందనమాట. ఇదైతే దీనికి లైనింగ్ కూడా నేను బ్లూ కలర్ లైనింగే తీసుకున్నాను. ఇది వేసుకోవడం చాలా తక్కువ అండి. నాకు మరీ ఇంత హెవీగా అనిపిస్తే వేసుకోబుద్ధి కాదనమాట. బట్ ఇదైతే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఈ శారీస్ ఏంటంటే ఇది జార్జెట్ మెటీరియల్ శారీ కాబట్టి దీనికి వచ్చి ఒక 150-200 అంతేను శారీ మొత్తం కాస్ట్. అంతకుమించి ఎక్కువ పడదు. ఈ క్లాత్ కూడా 1 మీటర్ కాదు 2 మీటర్స్ తీసుకుంటే మొత్తం బాడీకి యోక్ పార్ట్ అండ్ అట్లాగే కింద అంచులకి వచ్చేసింది అనమాట. ఒక డిజైనర్ వేర్ లాగా వచ్చేసింది. సో ఇది వచ్చి మన ఫస్ట్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది వచ్చి మన ఫస్ట్ ఫ్రాక్ అనమాట. నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి మన నెక్స్ట్ ఫ్రాక్. దీన్ని నేను ఇంకా ఆల్టరేషన్ చేయాలనుకుంటున్నాను. బట్ ఒకసారి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చూపించాను అనమాట. ఇది వచ్చి రీసెంట్గా ఒక శారీ ఉంటుంది. అది వచ్చి నేను దాని మీద రీల్ కూడా చేశాను. బాగానే హిట్ అయింది ఇన్స్టాగ్రామ్లో అయితేను. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా సరే ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మొత్తం అంతా డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా వస్తాయి, చాలా పెడుతూ ఉంటానన్నమాట. ఇది కూడా అంతేను. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కాదు, అనార్కలి మోడల్ టైపు. నీకంటే కొంచెం కింద ఉంటుంది, ఆ లెంత్కి ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం డిజైన్ చేయాలి ఇంకాను, కానీ ప్రజెంట్ అయితే కుట్టేశాను అనమాట. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో దీనికైతే ఫుల్ స్లీవ్స్ పెట్టాను. ఇక్కడ వచ్చి కొంచెం చుడీ వచ్చిందనమాట.
మరి అంటే ఇది క్లాత్ అనేది కొంచెం గుచ్చుకునే టైప్‌లో ఉంటుంది కాబట్టి ఎక్కువ చుడి పెట్టలేదు. ఇక్కడ అంతా కూడా బరుక్కుంటూ ఉంటుంది కాబట్టి. అందువల్ల కొంచెం లెంగ్త్‌లో చుడి పెట్టాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్‌కి పెద్దగా డిజైన్ లేదు. ఇవన్నీ డిజైన్ చెయ్యాలి. కానీ ప్రెజెంట్ అయితే వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం డిజైన్ చేసి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి ఇట్లా చేశాననమాట. దీనికి ఇంత పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి శారీకి. బట్ నేను ఆ బార్డర్ కంప్లీట్‌గా తీసేసాను. ఎందుకనంటే ఆ బార్డర్ వేసుకుంటే ఏందనంటే ఈ శారీ నుంచి డ్రెస్ కన్వర్ట్ చేశారని చెప్పి క్లియర్‌గా తెలుస్తుందనమాట. అందువల్ల ఆ బార్డర్ అనేది తీసేసి దీనికి పైపింగ్ ఇచ్చాను. బ్లూ కలర్ పైపింగు. దీనికి మనం ఈ కలర్ ప్యాంట్ వేసుకొని చున్నీ వేసుకుంటే ప్లెయిన్‌లో చాలా బాగుంటుందన్నమాట. వేసుకొని ఒకసారి ట్రై చేస్తాను. వేసుకొని చూపిస్తాను. మీకు కూడా బాగా అర్థమవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చి వీ నెక్ ఇచ్చాను. హై నెక్కే ఇచ్చాను అనమాట. పెద్దగా డీప్‌కి వెళ్ళలేదు. బ్యాక్ సైడ్ వచ్చి డీప్ నెక్ ఇచ్చాను. సో ఈ విధంగా డీప్ నెక్, స్క్వేర్ కట్ నెక్ ఇచ్చాను. వేసుకుంటే అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా చాలా మంచి లుక్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చి మన సెకండ్ అవుట్ఫిట్. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది. సో మనం థర్డ్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నుంచి ఇవి స్టిచ్ చేయాల్సినవండి. అంటే రెఫరెన్స్ కింద ఉంది అనమాట. ఇది మనకి బాగా ట్రెండింగ్ అనమాట. సోషల్ మీడియాలో అయితే మంచి ట్రెండ్ ఉన్న శారీ అనమాట ఇది. కాపర్ బార్డర్ వచ్చి దానికి బ్లాక్ కలర్లో ఈ విధంగా వచ్చింది. దీన్ని వచ్చి లెంత్ కట్ చేయకుండా, అంటే ఈ బార్డర్ అనేది కట్ చేయకుండానే మనకి కలీజ్ మోడల్ అంటారు కదా, సో కలీజ్ మోడల్ అదే అనుకుంటున్నా. సో ఆ విధంగా ప్రిల్స్ కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేసుకొని బార్డర్ అంతా చేసుకోవచ్చు అనమాట. ఇది కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా లుక్ వస్తుంది, బాగుంటుంది కూడాను. బట్ కొంచెం పలచగా ఉంటుంది దీన్ని. బట్ ఇది మాత్రం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బట్ పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే బ్లాక్ శారీ వేసుకుంటే అదేదో ఇబ్బంది అన్నట్టు చూస్తారనమాట. అందువల్ల నేను ఈ శారీని తక్కువకి తీసుకున్నాను. ఇది అంతా 300 పడింది నాకు, అంతేను. ఇది వచ్చి బద్వేల్లో తీసుకున్నాను ఈ శారీ. అక్కడ డిస్ప్లేలో పెట్టుంటే ఊరికి వెళ్తున్నప్పుడు అక్కడ చూసి నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను నేను, బ్లాక్ కలర్ బ్లౌజు. అది కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇది కూడా నేను లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందాం అనుకున్నాను. దీనికి ఐడియా ఏంటంటే ఇట్లా బొంగరెట్ల టైప్లో వస్తాయి అనమాట కదా, ఇక్కడ ఇట్లాగా కోడిలాగా ఉంటుంది కదా, సో అట్లాగా హైప్ ఆఫ్ స్లీవ్స్ అనమాట. సో ఆ విధంగా పెట్టించుకొని ఇట్లాగా ఇక్కడ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. అది నా థాట్. చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో. శారీ అయితే ఎక్కువ రోజులు వేసుకోలేను. ఒక 4 టైమ్స్ అట్లాగా కట్టుకొని దీన్ని కూడా డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. మీకు నేను పక్కన రెఫరెన్స్ పిక్చర్ పెడుతున్నాను కదా. ఈ క్లాత్ అయితే చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి. అసలు ఆన్లైన్ మొత్తం కూడా ఇదే సేమ్. అయితే ఇదైతే చాలా చక్కర్లు కొట్టిందనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్నిట్లో కూడా డిఫరెంట్ ఫ్రాక్స్ కుట్టించుకున్నారు, లంగావోని టైప్లో కుట్టించుకున్నారు, అనార్కలి మోడల్ టైప్లో లాంగ్ ఫ్రాక్స్. అసలు నిజంగా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉండిందనమాట ఈ శారీ అప్పుడు. సో అందువల్ల నేను కూడా తీసుకొని ఒక 4 టైమ్స్ అట్లా వేసుకొని శారీ కట్టేసుకొని నా తర్వాత లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకుందాము అని అనిపించి దీన్ని తీసుకున్నాను. సో ఇదనమాట మన థర్డ్ది. దీన్ని కూడా తొందరలోనే స్టిచ్ చేసేసుకుంటాను. ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఉంటాయి కదండి. ఆ ప్లెయిన్ శారీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి. వాటన్నిటిని కూడా చాలా వరకు కన్వర్ట్ చేసేసాను. ఇంకా కూడా ఒక 3 ప్లెయిన్ శారీస్ అనేవి మిగిలిపోయాయి అనమాట. నేను వీటిని కూడా ఫస్ట్ వీటిని ఏంటంటే ప్లెయిన్ శారీస్ కిందనే వండిచ్చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్నైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నా. మా మైండ్లో అయితే ఒక థాట్ అయితే ఉంది. బట్ ఈ శారీ కలర్ ఉంది కదా, ఈ కలర్ అయితే నాకు చాలా 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 అంటే ఇష్టం అనమాట. ఇదైతే నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా మెచ్చుకుంటాను అనమాట. అంటే ఈ కలర్లో మనం ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తాము ఈ కలర్లో. ఇది వచ్చి యూనిఫామ్ అనమాట, ఈ బ్లూ శారీ. దీనికి నేను ఫస్ట్ అయితే సిల్వర్ బార్డర్ ఉండింది, దాన్ని అంతా తీసేసాను ఇప్పుడు ప్రజెంట్. బట్ దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఇది కన్వర్ట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అదొక బ్రైట్ కలర్ అనమాట. ఎక్కడన్నా సరే మనకి ఆ కలర్ అనేది అట్లా కనిపించేస్తుంది అనమాట, అంత బ్రైట్ కలర్స్. వీటిని కూడా డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. బట్ దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లో ఏదో ఒక కలర్ తోటి దీన్ని మ్యాచ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే 2 షేడ్స్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ప్లెయిన్ ఇదే అనుకోండి, అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపిస్తుంది. ఈ బ్లూనే ఇంతకుముందు కూడా చూపించింది కొంచెం అటు ఇటుగా.
కొంచెం అంటే ఫస్ట్ చూపించాను కదా ఆ టాపు ఇది కొంచెం ఇంచుమించుగా ఒకటేలాగా ఉంటాయి. సో అదనమాట. దీన్ని వచ్చి నేను శారీ కిందనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకనంటే దీని మీద ఒక ప్రింట్ వేద్దామని అనుకుంటున్నాను పెయింటింగ్ టైప్‌లో. సో ఆ పెయింట్ వేసిన తర్వాత ఈ శారీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. నేను మీకు తర్వాత పెయింట్ అనేది ఎట్లా వేస్తాను ఏంటి అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇదైతే మాత్రం కంప్లీట్‌గా డ్రెస్ కింద అయితే కన్వర్ట్ చేసుకుంటాను. ఇది నాకు చాలా నచ్చిందనమాట ఈ కలరు. సో ఈ శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లో ఒక 2 కలర్స్ తీసుకొని దీన్ని దాంతో పేరప్ చేసుకుంటాను. అండ్ ఇదైతే మాత్రం శారీ కిందనే ఉండిచ్చేసుకుంటాను. ఇది కూడా చాలా మంచి కలర్, ఇది పీచ్ కలర్ అనమాట. సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా దీన్ని అట్లాగే శారీ కింద ఉండిచ్చేసుకుంటాను, చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట 3 రీసెంట్గా తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా సాఫ్ట్ జార్జెట్, ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే చాలు జారిపోతుంది అనమాట. సో ఇది వచ్చి మ్యాక్సిమం ఏంటంటే ప్రింట్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, చిన్న బ్లూ, ఐ మీన్ నావీ ఇంక్ బ్లూ అండ్ అట్లాగే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇవి చిన్న చిన్న పూతల టైప్లో వచ్చింది. దీన్ని అనార్కలి మోడల్లో ఫుల్ ప్రిల్ వచ్చేటట్టు ఇంతవరకు స్లీవ్స్ పెట్టుకొని పఫ్ స్లీవ్స్ ఐ మీన్ కుచ్చిల్లాగా పఫ్ స్లీవ్స్ టైప్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫుల్ లెంత్ ఉండకూడదు, జస్ట్ నీ కింద వరకే ఉండి అండ్ అట్లాగే ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్యాంట్ అండ్ చున్నీతోటి కంబైన్ చేస్తే ఇది చూడ్డానికైతే చాలా లుక్ బాగుంటుంది. నేను మీకు రెఫరెన్స్ పిక్చర్ పక్కన అనేది యాడ్ చేస్తాను. సో మీరు వాచ్ చేయొచ్చు. రెఫరెన్స్ అది తీసుకొని నేను ఇది స్టిచ్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. అందువల్ల ఈ శారీ అనేది పర్చేస్ చేశాను. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువేను. ఐ థింక్ మనం అంటే బయట కొంటే కొంచెం ఎక్కువే పడుతుంది. ఐ థింక్ 300 to 400 ఉంటుంది అనుకుంటున్నా, అంతేను. బట్ ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువ రేట్కే పడుతుంది. మనం నమ్మలేం కాబట్టి మీషోలో అయితే తక్కువే ఉంటాయి. బట్ ఏంటంటే క్లాత్ గురించి మనం చెప్పలేమన్నమాట, ఎటువంటి క్లాత్ వస్తుందో తెలియదు. బట్ ఇదైతే సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అనమాట. సో ఈ శారీని కూడా మనం ఫ్యూచర్లో అంటే ఈ చున్నీ పార్ట్ ఉంది కదా, ఈ చున్నీతోటి మనం ఏం చేయలేమన్నమాట. ఇదేందో బాక్స్ టైప్లో వచ్చింది కానీ ఇది పెద్దగా మనకి యూజ్ అవ్వదు. బట్ ఇది ఈ విధంగానే ఇదే ఉంటే బాగుంటుంది. ఇదే ఉంటే చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు కానీ ఇద్దండి ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ అయితే, అది కూడా నేను తీసేసాను. సో ఆ విధంగా దీన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది మన నెక్స్ట్ శారీ. బాలకృష్ణ గారు చెప్పినట్టు ఇంకా చాలా ఉన్నాయి, లోపల దాచిపెట్టాం. అట్లాంటి శారీస్ అయితే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా డ్రెస్సెస్ కింద స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే యాక్చువల్గా నాకు డ్రెస్ డిజైనింగ్ అనేది చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పటి నుంచో మిషన్ అనేది తెచ్చిపెట్టుకొని కూడా ఉన్నాను. బట్ పిల్లలు వాళ్ళని స్కూల్లో వేసేదాకా ఈ మధ్య చాలా బిజీగా గడిచిపోయింది. ఒక 3-4 ఇయర్స్ నుంచి మిషన్ జోలికి పోవాలంటే కూడా అస్సలు అవ్వట్లేదు. అప్పటికి కొన్ని ట్రై చేస్తున్నాను, బ్లౌజెస్ కానీ లేదా శారీస్, కొన్ని డ్రెస్సెస్ ఆల్టరేషన్ అట్లాంటివి మాత్రమే చిన్నవి ట్రై చేయగలుగుతున్నాను. కానీ కంప్లీట్గా ఒక డ్రెస్ డిజైన్ చేసేదానికి నాకు చాలా టైం పడుతుంది. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని వస్తానన్నమాట. సో ఒక్కొక్క డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలా స్టిచ్ చేసుకున్నాను, దానికి ఎంత మెటీరియల్ పట్టింది, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, సీ యూ. అందరికీ నమస్కారం.